నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈరోజు వెస్ట్ బెంగాల్లో చూస్తే పరిస్థితి తారుమారుగా కనిపిస్తుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైంది. సరళ్ చూస్తుంటే ఎస్ ఇట్స్ టైట్ ఫైట్ బిట్వీన్ దీదీ అండ్ బీజేపీ అని కనిపిస్తుంది. ఒక్కసారి సినాప్సిస్లోకి వెళ్ళి చూద్దాం. 294 చోట్ల ఎన్నికలు జరిగినాయి. దీంట్లో మనకి 149 మ్యాజిక్ ఫిగర్ రావాల్సిందే. మనం చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ లో ఎందుకు ఈ రోజు ఈ తారుమారు లెక్కలు ఒకసారి సినాప్సిస్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఫేజ్ చూసుకుంటే 93.12%, 93.12% మంది ఓటర్లు బయటకు వచ్చి ఓటేశారు. ఇది కేవలం ఫస్ట్ ఫేజ్. మనం అదే చూసుకుంటే సెకండ్ ఫేజ్ లో ఇక్కడ 92.6%, 92.6%. ఈ గణాంకాలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా యాంటీ ఎన్కంబరెన్సీ ఓట్ కింద కన్వర్ట్ అయ్యే సూచనలు దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు వెస్ట్ బెంగాల్లో ఎవరండి అభ్యర్థులు మేజర్గా అంటే తృణమూల్ కాంగ్రెస్ నుంచి దీదీ మమతా బెనర్జీ, ఎట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే బీజేపీ నుంచి ఇక్కడ సువేందు అధికారి. వీళ్ళిద్దరూ ఇట్స్ టైట్ ఫైట్ బిట్వీన్ దీదీ అండ్ సువేందు అధికారి. వీళ్ళు ఈరోజు కంటెస్టింగ్ క్యాండిడేట్. సీఎం అఫీషియల్ ఫేస్ కింద అపోజిషన్ లీడర్ కింద సువేందు అధికారి ఉన్నారు. ఈసారి దీదీ గనక ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పుడు తారుమారైనాయి, కానీ ఒకవేళ గట్టెక్కితే గనక 4th టైం సీఎం అయి ఉండేవాళ్ళు. బట్ లక్ సీమ్స్ టు బి వెరీ బ్యాడ్. ఇక్కడ రేంజ్ లో ఓటింగ్ జరిగింది. 93.12, 92.60% అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ లెవెల్లో ఓటింగ్ పర్సెంటేజ్ జరగటం ఇది ఒక హిస్టారిక్ మూమెంట్. మనం చూసుకుంటే ఈ ఓటింగ్ సంఖ్యలు ఇలాగే ఆంధ్రప్రదేశ్లో మొదలైంది, దాని తర్వాత వెస్ట్ బెంగాల్, ఇవన్నీ ఒక రకంగా చూసుకుంటే పవర్లో ఉన్న వాళ్ళని దింపడానికే ఈరోజు ఆయుధాలుగా మారినాయి. అట్ ద సేమ్ టైం దీదీ షీ హ్యాడ్ అ ఓన్ డౌట్. సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. వెళ్ళి మైక్రో అబ్జర్వర్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి రిక్వెస్ట్ ప్లీ ఆవిడేసుకుంటే దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేశారు. ఎలక్షన్ కమిషన్ కి బాగా తెలుసు ఎవరిని వాడుకోవాలో. దే బోత్ స్టేట్ ఆర్ సెంట్రల్, దే వర్క్ లాయల్. ఎవరి పట్ల మగ్గు చూపరు, ఎవరికి చెంచాగిరి చేయరు అని చెప్పి అక్కడ కూడా దీదీకి ఒక రకంగా చూసుకుంటే ఎదురు దెబ్బ తగిలింది. భవానీపూర్లో ఇక్కడ దీదీ కంటెస్ట్ చేస్తున్న చోట ఆవిడెళ్ళి ధర్నా కూడా చేశారు. ధర్నా చేసి ఈవీఎం బ్యాలెట్స్ అని ఓపెన్ చేశారు. అక్కడ ఉన్న అభ్యర్థులు ఎవరికి చెప్పకుండా వాళ్ళకి వాళ్ళు ఓపెన్ చేశారని చెప్పి ధర్నా కూడా కూర్చున్నారు. బట్ నో వే, ఈరోజు పోస్టల్ బ్యాలెట్ సంకేతం చూస్తుంటే ఇది ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ కి చాలా నేరోగా కొట్టేసుకుంటా వెళ్ళిపోయే సిచ్యువేషన్. మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు దాకా ఉన్న సరళి చూస్తే మాత్రం వెస్ట్ బెంగాల్లో ఎస్ it is BJP that might come into power. We have to wait and see. ఇంకొక 4 గంటల్లో మొత్తం మనకు అర్థమవుతా ఉంటుంది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ తర్వాత. But for now it is a very tough fight for Didi. That's all for now. Thank you.